మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజున సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతుల్ నెహ్రూ గారి అవినీతి గురించి మాట్లాడాడు. ఈ మధ్యన ఒక సీరియల్ కింద 2-3 రోజుల నుంచి ఇదే కథనం నడుపుతున్నాడు. అసలు అవినీతి భాగవతం గురించి మాట్లాడడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రని. సూర్యచంద్ర, నీ భాగవతం అంతా కూడా అందరికీ తెలిసిందే. నువ్వు ఏ రకంగా మసులుకుంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఏ రకంగా బయటకు వచ్చేస్తావు, జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటావు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటావు. అని చేత ఏంటంటే ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి 24 గంటలు ఉంటే 24 గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతుల్ నెహ్రూ గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా. ఎంచేతంటే నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కర్ ఎత్తు మన తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ 53 కోట్లు తెచ్చినప్పుడు పొగుడుతా ట్విట్ పెట్టావు. ఏమని, నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని, ఈవేళ 53 కోట్లు ఏంటి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ బ్లేడ్ ఫిరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో నీ వెనకాల ఈ రోజున అది ఇంకా వర్క్ మొదలవ్వలేదు, 22 స్టార్ట్ అవుద్ది అంటున్నావు. 22 మొదలవుతుంది కాబట్టి మొదలవుతుందని చెప్పారు. ఈవేళ జీవోతో సహా ఉంది ఇక్కడ మా దగ్గర, ఆ శాంక్షన్ అయి ఉంది. అది అని చేత ఏంటంటే నువ్వు అన్నీ తెలుసుకుని మాట్లాడు. నువ్వు అవినీతి భాగవతం గురించి మాట్లాడటం మాత్రం బాగోలేదు. ఎంచేతంటే జ్యోతుల్ నవీన్ గారిని విమర్శిస్తున్నావు నువ్వు, మట్టి తోలేరని. జ్యోతుల్ నవీన్ గారు ఒక ట్రస్ట్ పెట్టి గవర్నమెంట్ రాగానే వాళ్ళ పనులు చూసుకోకుండా డిఎస్సి అని కోచింగ్ సెంటర్ పెట్టి 70 నుంచి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 29 మంది అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఏమైంది అప్పుడు, ఏం చేసావు నువ్వు? అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పెళ్లి కానుక ప్రతి నియోజకవర్గంలో ఏ ఇంటి ఆడపడిచైనా సరే ఆడపడిచి పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు ఆ ట్రస్ట్ నుంచి ఇస్తున్నారు. ఈ రోజుకి ఎన్ని చెక్లు ఇచ్చారు తెలుసా నీకు? ఇవన్నీ మంచి పనులు మీకు కనబట్టలే. మీరు మాట్లాడేది అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏ పార్టీలోకి వచ్చారు, ఏ పార్టీలో నుంచి వెళ్ళారు, ఈరోజు మళ్ళీ ఏ పార్టీ కోసం మీరు ముందుకెళ్తున్నారు? సూర్యచంద్ర, నువ్వు మాట్లాడే విధానం కానీ ఉచిత ఇసుక గురించి మాట్లాడుతున్నావు. అసలు ఉచిత ఇసుక ప్రకటించింది గవర్నమెంట్. ఈరోజు ట్రాక్టర్లతోటి బళ్ళుతోటి ఎడ్ల బళ్ళతో కూడా వాళ్ళ సొంత ఇళ్ళకి తోలుకుంటున్నారు. అలాగే చిన్న కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ కుటుంబాలు బతుకుతున్నాయా లేదా అన్నది నువ్వు ఎంక్వైరీ చేయాలి. మీరు చేసి ఏ రకంగా ఉంది ఇసుక దోపిడీ అని అడుగుతున్నావు. ఇసుక దోపిడీ జరిగిన 5 ఏళ్ళు నువ్వు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఏ రోడ్డు నుంచి కాకినాడ, జగ్గంపేట నుంచి కాకినాడ వెళ్ళాలంటే కత్తిపూడి మీద వెళ్ళేవాళ్ళు. మనం కాకినాడ డైరెక్ట్గా వెళ్ళి రోజులు పోయి ఎంచేదంటే 5 సంవత్సరాలు రోడ్లు అన్నది రిపేర్ కూడా చేయలేదు. ఈరోజు నెహ్రూ గారు రాగానే ఆ రోడ్లు, బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే అన్ని రకాల రోడ్లు కూడా వేయిస్తా. ఈవేళ అభివృద్ధి అంటే జ్యోతుల్ నెహ్రూ గారు అని చెప్పేసి ఆయన తల అహర్నిశలో కృషి చేస్తుంటే నువ్వు ఈ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. నీ పద్ధతి మార్చుకో సూర్యచంద్ర. నువ్వు ఏదైనా ఉంటే సద్విమర్శలు చేయండి. మీరు చేస్తే అది మన నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప వ్యక్తిగతంగా నెహ్రూ గారిని విమర్శిస్తే నేను పెద్దవాడిని అవుతానన్నది మాత్రం కరెక్ట్ కాదు. అంచేత నీ పందా మార్చుకుంటామని కోరుకుంటూ జీన్ మణిబాబు, మండల పార్టీ అధ్యక్షులు, జగన్.